అమెరికా మాదిరిగానే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. యూకే వైట్ బ్లిచ్ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారు అందిస్తారు. సార్, అంటే యూకే కూడా మన యుఎస్ మాదిరి అంటే అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్, అంటే ఎందుకని ఈ పద్ధతిలో వెళ్తుంది? ఆల్రెడీ 600 మెంబర్స్ని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఒకటేనండి, కేవలం భారతీయులు తప్పు చేశారు లేదా ఇతర వలస దేశాలు తప్పు చేశారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలో విద్యా వ్యాపారంలో మొదటి స్థానంలో అమెరికా ఉంది, రెండవ స్థానంలో బ్రిటన్ ఉంది, మూడవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. వీళ్ళందరూ జీడిపిలో గుర్తించదగినటువంటిది విద్యా వ్యాపారం ఉంది. విద్యా వ్యాపారం కోసం లాభాలు సంపాదించడం కోసం అక్కడున్న యూనివర్సిటీలు ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఏం ఒత్తిడి తెస్తున్నాయి? ఎంఎస్ అయిపోగానే పంపిస్తే విద్యార్థులు రావడం లేదు, చేరడం లేదు, వాళ్ళకు వర్క్ పర్మిట్ ఇవ్వాలని యూనివర్సిటీలు ప్రభుత్వాల మీద ప్రెజర్ చేస్తే ప్రభుత్వాలు ఎలో చేసినాయి. ఎలో చేసినట్టు అట్లా అమెరికాలో ఎలో చేసినట్టే ఇంగ్లాండ్లో కూడా ఎలో చేసినాయి. ఇంగ్లాండ్లో 2012 నుంచి 12-13 ఆ ప్రాంతంలో 2 years అయిన తర్వాత మేము ఎలో చేయమని చెప్పేసి మళ్ళీ లిబర్టీ ఇచ్చారు. కాబట్టి సహజంగానే ఎంఎస్ అయిపోయినటువంటి విద్యార్థులు, తక్షణమే ఆర్గనైజ్డ్ జాబ్ లేనటువంటి వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లో అట్లాగే జాబులు చేసుకుంటూ సస్టైన్ అవుతున్నారు. దీంట్లో ఎక్కువ హోటల్స్, రెస్టారెంట్లో మన వాళ్ళు పెట్టుబడి పెట్టారు, దానికి స్కిల్స్ అవసరం లేదు కాబట్టి. తర్వాత మైగ్రేటెడ్, ఏషియా నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇండియన్ వంటకాలు ఇష్టం కాబట్టి, ఇండియన్ కల్చర్ ఇష్టం కాబట్టి ఏషియన్ దేశాలందరూ కూడా ఈ రెస్టారెంట్ నుంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ రెస్టారెంటర్లే ఎక్కువ మంది అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇంగ్లాండు లేదా అమెరికా ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం, పంపిస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు మార్చుకున్నారు. గతంలోనే యూనివర్సిటీల యొక్క ప్రెజర్ తోటి వాళ్ళు కనుక వర్క్ వీసా లేదంటే మన భారతీయులే గారు ఏ దేశం వాళ్ళు కూడా ఆ దేశం యూనివర్సిటీలో చదవటానికి బోరు. ఎందుకు పోతారు అంటే చదివిన తర్వాత పార్ట్ టైం చేసి వాటిని పంపిస్తే అప్పులు తీరుతాయనేటువంటి ఉద్దేశంతో పోతారు. ఆ తర్వాత సస్టైన్ అయితే జాబ్ సంపాదించుకోవచ్చు అని పోతారు. వాళ్ళు తడవతడకు రూల్స్ మారుస్తూ స్టూడెంట్స్ రానప్పుడేమో లిబర్టీ ఇవ్వటం, స్టూడెంట్స్ నిండగానే ఇటువంటి పనులు చేయటం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎలో చేసి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు యూనివర్సిటీ వ్యాపారానికి దెబ్బ తగులుతుంది అన్నప్పుడేమో ఎలో చేశారు. ఇప్పుడు కాదు, అన్ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది లేదా ఓన్ క్యాండిడేట్లకు జాబ్ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి పేరు మీద ఇవాళ ఇతర దేశాల నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాస్తవానికైతే నిజంగా ఇప్పటి ముప్పడిగా కేవలం ఒక రూల్ ప్రకారం పోకుండా ఇష్టం వచ్చిన రీత్యా మైగ్రేట్ అయ్యారు. అది అమెరికాకి అయ్యారు, ఇంగ్లాండ్ అయ్యారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకేం సెక్యూరిటీ పరిస్థితి వచ్చింది. ఇవాళ లండన్ మేయరు, మీరు ఆశ్చర్యపోతారు, ముస్లిం కమ్యూనిటీ అయినటువంటి మేయర్ ఎలక్ట్ అయ్యాడు లండన్. ఎక్కువ పాకిస్తాను, తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఇతర అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువ మైగ్రేట్ అయ్యారు లండన్లో. పీస్ఫుల్ లైఫ్ ఉంటుందని వాళ్ళకు సరిపోని వాళ్ళ రియార్డ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు దరిదాపు రానున్న కాలంలో అసలు బ్రిటన్ ప్రధాని కూడా ముస్లిం ప్రధాని అవుతారా అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఆ మధ్య ఒక న్యూస్ కూడా వచ్చింది. ముస్లిం అయినా, వైట్స్ అయినా, హిందువులైనా తప్పు లేదు, ఏ మతం వల్ల అయినా, కానీ వాళ్ళకు ఇన్సెక్యూరిటీ భయం పట్టుకుంది. ఏది వలస వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయితే మేము మైనారిటీస్ అయిపోతాం అనేటువంటి భయం పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఒకేసారి పోమంటే పోరు, తర్వాత ఎక్స్పర్ట్స్ వాళ్ళకి అవసరం కూడా ఉంది కాబట్టి అనార్గనైజ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళని బలవంతంగా పంపిస్తున్నారు. అంటే పంపించటం వరకు ఓకే సత్యం గారు, 609 మందిని అరెస్ట్ చేయటం అన్నది అంటే వాళ్లే పర్మిషన్స్ ఇచ్చి వాళ్లే దానికి దారులు చూపించి ఇప్పుడు అరెస్ట్ చేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే అట్లా కాదండి, యూరోప్ మొత్తానికి ఒకటే వీసా ఉపయోగపడుతుంది. ఓకే, యూరోప్ మొత్తం టూర్ చేయొచ్చు. ఏ దేశానికైనా పోయి ఈ దేశాలు ఉంటున్నారు అనుకోండి ఇల్లీగల్ గా, ఈ దేశం వీసా లేకుండా, అట్లా ఒక కంపెనీ వీసా లేకుండా వీసా మీద పోయి ఏదో విధంగా సెటిల్ అయ్యారనుకోండి, రకరకాల వీసాలు ఉన్నాయి. కాబట్టి
అఫీషియల్ పర్మిషన్ లేకుండా ఎక్స్పర్టైజ్ చేయకుండా సెటిల్ అయినంత వరకు వాళ్ళకు భారం అనిపిస్తుంది. ఇప్పుడు పంపిస్తున్నారు. వాళ్ళకు భారం కానప్పుడు వాళ్ళకు లేబర్ పవర్ కావాల్సినప్పుడు అట్రాక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కొరత ఉంది, స్కేర్సిటీ ఉంది కాబట్టి మనం క్యాపిటల్ ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు క్యాపిటల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సర్ప్లస్ క్యాపిటల్ మనకు ఎక్స్పోర్ట్ చేసినట్టే మనకు సర్ప్లస్ లేబర్ వాళ్ళ దగ్గరికి పోయి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వెనక్కి పంపిస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి అన్సర్టనిటీ వల్ల ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ మార్కెట్లో ఒక ఇంపర్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఇవి కాస్త అన్సర్టనిటీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంటే దీనికి ముగింపు పలకాలి అని అంటే దేనికి ముగింపు పలకాలన్నారండి? అంటే అక్రమ వలసలక, అక్రమంగా ఉండి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళక? అంటే ఎందుకు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అబ్సల్యూట్ గా అక్రమ ఉపాధులు అరికట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారండి. అవునండి, అక్రమ ఉపాధే కాదు. ఇప్పుడు టూర్ వీసాకు పోయి అక్కడే ఉండి పని చేసుకుంటున్నారు అనుకోండి, అది వర్క్ వీసా కాదుగా. అవును, టూరిస్ట్ వీసా మీద పోయి పని చేసుకుంటారు అనుకోండి. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇటువంటి వాటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. ఏదేమైనా మనలాంటి పేద దేశాల నుంచి పోయినటువంటి వర్క్ ఫోర్స్ కు వాళ్ళని వెనక్కు పంపిస్తే వాళ్ళకు పోయేదే లేదు, మనం ఫేస్ చేయాలి. ఎందుకంటే మనకు వాళ్ళని ఇప్పుడు మన అగ్రికల్చర్ సెక్టరే మొత్తం లేబర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేటు తక్కువ ఉంటుంది. తర్వాత ఇదివరకు జీడిపిలో 17% ఉన్న జీడిపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇప్పుడు 12.5% పడిపోయింది. ఈ పరిస్థితుల్లో సర్ప్లస్ లేబర్, అనార్గనైజ్డ్ అగ్రికల్చర్ సర్ప్లస్ లేబర్ ని ఇండస్ట్రియల్ సెక్టర్ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. ఇతర దేశాలు పంపిస్తే వాళ్ళని ఎక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి? కాబట్టి ఏం సమస్యలు వస్తాయి అనేటువంటిది మనం కూడా ఆలోచించాలి. రైట్ సచిన్ గారు.